ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కేజీల బంగారం, 13 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బంగారు ఆభరణాల విలువ 1.5 కోటి వరకు ఉంటుందని, వెండి వస్తువుల విలువ 12 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులు మొత్తం 43 ఇళ్లలో పగటిపూట రెక్కీ చేసి రాత్రిపూట చోరీలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. సంవత్సరం ఈ ప్రజెంట్ 2024 ముగించే ముందు మా నూజివీడు సర్కిల్ పోలీస్ వాళ్ళు, తర్వాత మన నూజివీడు సబ్ డివిజన్ ఆఫీసర్స్ కూడా చాలా చక్కగా ఒక మంచి క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకొని ఆల్మోస్ట్ ఒక 2 కిలోస్ బంగారము, ఒక 13 కిలోలు సిల్వర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి అంతకుముందు వీళ్ళు చోరీ చేసిన మొత్తాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర చూస్తే మనము ఆల్మోస్ట్ 43 అఫెన్సెస్ దీంట్లో డిటెక్ట్ అయ్యాయి. ఇంకా వీళ్ళు ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయాలి. వీళ్ళు ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ అఫెన్సెస్ చేస్తున్నారు. చాలా వరకు వీళ్ళు కొన్ని పాత కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి. ఇంకా ఫర్దర్ కూడా డిటెక్ట్ చేయాల్సినవి ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఫర్దర్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంకెక్కడెక్కడ ఏమేమి అఫెన్సెస్ చేశారో చూస్తాము.